హాయ్ అండి. వెల్కమ్ టు జేరోస్ కిచెన్. ఈరోజు వీడియోలో చుక్క నూనె లేకుండా ఎలాంటి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా 5 అంటే 5 నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇలా స్పాంజ్ దోసని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ దోసలు చాలా మెత్తగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మరిక లేట్ చేయకుండా ఇన్‌స్టంట్‌గా చేసుకునే ఈ స్పాంజ్ దోసల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లోకి లావుగా ఉండే అటుకులైతే అరకప్పు, అదే పల్చటి అటుకులైతే ముప్పావు కప్పు దాకా వేసుకోవాలి. నేనిక్కడ లావుగా ఉండే అటుకుల్ని తీసుకున్నాను. అటుకులని శుభ్రంగా ఒకసారి కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడిందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అంటే ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదండీ అది. నెక్స్ట్ ఇందులో ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని తీసుకుంటున్నానో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ వేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ పుల్లటి పెరుగుని వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకొని, అటుకులు నానేంత వరకు ఒక 4, 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. అదే పల్చటి అటుకులైతే త్వరగా నానిపోతాయి. 4, 5 నిమిషాలు నానిన తర్వాత ఈ రవ్వ, అటుకులని మనం వేసుకున్న వాటర్ మొత్తం పీల్చేసుకుంటాయి. ఈ రవ్వ మొత్తం ఇలా గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని, హాఫ్ కప్ దాకా వాటర్‌ని వేసుకొని, బాగా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. బేకింగ్ సోడా ప్లేస్‌లో మీరు కావాలంటే ఇనో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇన్‌స్టంట్‌గా దోస వేసుకుంటున్నాం కదా! బేకింగ్ సోడా వేస్తే దోస పర్ఫెక్ట్‌గా వస్తుంది. 2 టేబుల్ స్పూన్ల దాకా వాటర్‌ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా బేకింగ్ సోడా వేశాక దోస పిండిని పక్కన పెట్టొద్దండి. వెంటనే దోస వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని, పెనం హీట్ అయ్యాక మంటను హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, మనం ప్రిపేర్ చేసుకున్న దోస పిండిని వేసుకొని లైట్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. దోస వేసిన వెంటనే మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని లిడ్‌తో క్లోజ్ చేసుకోవాలి. చూడండి మనమేసిన దోస చక్కగా ఎలా హోల్స్ వచ్చాయో. ఇలా హోల్స్ వస్తేనే మన దోస స్పంజీగా ఉంటుంది. దోసని ఇలా రెండో వైపు టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. మీరు కావాలంటే ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఈ దోసలో అస్సలు ఆయిల్ అనేదే అవసరం లేదు. ఆయిల్ వేసుకోపోయినా కానీ దోస చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇక్కడ నేను ఒక దోస చూపిస్తున్నాను చూసారా? ఎంత స్పంజీగా ఉందో. దోస చూస్తేనే అర్థమైపోతుంది కదా! అస్సలు నూనె లేకపోయినా దోస ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందని. మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జైరస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.